ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దళిత బహుజనులపై అనేక దాడులు పెరిగిపోయాయని, మరి ముఖ్యంగా జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం దళితులపై దాడులు అమానుషంగా చేస్తున్నారని జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడస్ శ్రావణ్ కుమార్ విమర్శించారు. జై భీమ్రావ్ భారత్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారపు మల్లికార్జున కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మీరు కొన్న ప్రతి వస్తువు మీద 20 రూపాయలు 30 రూపాయలు గవర్నమెంట్ 20% ట్యాక్స్ తీసుకుంటుంది. మీ అందరూ ఏ కమ్యూనిటీ అండి? నేనే కమ్యూనిటీ అండి? ముస్లిం కాబట్టి 10 రూపాయలు తక్కువ, క్రిస్టియన్ కాబట్టి 10 రూపాయలు ఎక్కువ, బ్రాహ్మణ్ కాబట్టి 10 రూపాయలు తక్కువ, కమ్మ కాబట్టి 10 రూపాయలు ఎక్కువ అనే ట్యాక్స్ ఉందా? ట్యాక్స్ అందరికీ సమానం. ప్రతి రూపాయి మీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారు. మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసి, నా దగ్గర నుంచి కలెక్ట్ చేసిన డబ్బులతోనే కదా రోడ్లు వేసింది. ఈ రోడ్డు మీద మరి ఎవరు నడవాలి? ఎవరు నడవాలండి? ఏ కులం వాళ్ళు నడవాలి? ఏ సాంప్రదాయం వాళ్ళు నడవాలి? ఏ అగ్రహారం వాళ్ళు నడవాలి? ప్రభుత్వం వేసిన రోడ్లు ఓపెన్ స్పేస్ మెంట్ ఫర్ ఆల్ పబ్లిక్. ఒక కమ్యూనిటీ, ఒక సామాజిక వర్గం చనిపోయినటువంటి వ్యక్తిని మా వీధి గుండా మీరు తీసుకొని వెళ్ళటానికి లేదు అంటే మీ వీధి, మా వీధి ఏంటంటే అది ప్రభుత్వం రోడ్డు. సరే కాసేపు పక్కన పెడదాం. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల నుంచి చేస్తే ఎస్సీ ఎస్టీలే నడవాలని ఉంటారు కాదు కదా. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులతో కొన్ని వందల ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులతో కొన్ని వందల రోడ్లు వేస్తున్నారు, ట్యాంకులు కడుతున్నారు. అంత మాత్రం చేత అది మిగతా కులాలు ఉపయోగించకూడదని కాదు కదా. ఒక చనిపోయినటువంటి వ్యక్తి ఒక రోడ్డు గుండా వెళుతుంటే అడ్డగించి గొడవపడి కొట్టి చివరికి పొలాల్లో గుండా మోకాల్లోతు బురదలో కూడా సమాధుల్లోకి తీసుకువెళ్ళవలసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి స్వయంగా మార్పు తీసుకొస్తాను అన్న చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ పార్టీలో జనసేన పార్టీ యొక్క ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో జరిగితే ఎందుకు పవన్ కళ్యాణ్ స్పందించడం లేదు అని జేపీపీ పార్టీ చాలా స్పష్టంగా ప్రశ్నించింది. ఆ పార్టీ నాయకత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదా? పవన్ కళ్యాణ్కు సంబంధించినటువంటి పార్టీ జనసేన పార్టీ కులాలను కలుపుతాను, మతాలను కలుపుతాను, సాంప్రదాయాలను కలుపుతాను, ఈ దేశంలో రాజకీయాలకి ఒక కొత్త పొంతలు తొక్కిస్తాను, ఎస్సీ ఎస్టీలో కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని, అలాంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తిని అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, నేను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని స్పందించమని నేనేం అడగటం. అట్లీస్ట్ మీ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీలు జరిగితే కనీసం వారి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే, పరామర్శించిన అధికారులు మీరు ఏ విధంగా ఈ సమస్య పట్ల బాధితులకి మేమున్నామని భరోసా ఇవ్వబోతున్నారా అని అడుగుతున్నాం మా పార్టీ. దానికి మీరు సమాధానం చెప్పండి. ఎస్సీ ఎస్టీ చట్టంలో చాలా స్పష్టంగా ఉంది, ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు SP and collector, they must visit the place on the very same occasion within 24 hours.